హలో బిజీ పీపుల్, నమస్తే. వెల్కమ్ టు శ్రీనీలూస్ ఛానల్. నేను మీ నిఖిలా తేజ. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ మన వీడియో వచ్చేసి లక్సంబర్గ్లో ఇండియన్ రెస్టారెంట్ అండి. ఇది కృష్ణ విలాస్ అండి. లక్సంబర్గ్లో గార్ సెంట్రల్ దగ్గర ఉంటుందండి. ఈ రెస్టారెంట్ చాలా బాగుంటుంది. ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత రకరకాల ఫొటోస్ అనేవి మనకు కనిపిస్తాయి. ఇవి ఈ రెస్టారెంట్ ఓపెనింగ్ డే రోజున తీసినటువంటి ఫొటోస్. వాళ్ళు మెమరీగా కలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నారనమాట. సరే, ఇది దాటి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి బుద్ధుడిది స్టాట్యూ అనేది కనిపిస్తుందండి. తర్వాత ఇక్కడ ఒక క్లోజెట్ లాగా ఉంది చూడండి, జాకెట్స్ హ్యాంగ్ చేసుకోవడానికి. అలాగే వాళ్ళ దగ్గర ఆ రోజు ఏమేమి ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయనేది ఒక బోర్డు మీద మొత్తం కూడా రాసిపెట్టి ఉంచుతారు. మనకి లోపలికి వెళ్ళగానే ఒక ప్రశాంతమైన వాతావరణం అనిపిస్తుందండి. చాలా రెస్టారెంట్స్ గందరగోళంగా ఇట్లా గజిబిజిగా ఉన్నట్లుగా అనిపిస్తాయి కదా, కానీ ఈ రెస్టారెంట్లోకి వెళ్ళగానే మనకి ఒక హోమ్ ఫుడ్ని తిన్నటువంటి ఫీలింగ్, అలాగే ఒక హోమ్లీగా ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట. మనకి ఆ లోపల పైన చూసినట్లయితే గ్లాస్ పెయింటింగ్, అది కొంగలది గ్లాస్ పెయింటింగ్ చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది మెయిన్ రెస్టారెంట్ అనేది. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి లైట్ మ్యూజిక్ అనేది ప్లే చేస్తూ ఉంటారు. అది చాలా చాలా మనసుకి ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మొత్తం కూడా చాలా నీట్గా ఉంటుంది. పెయింటింగ్స్ కానీ, ఆ చైర్స్ కానీ, ఆ సోఫాలు కానీ, ఆ అట్మాస్ఫియర్, ఆ హాస్పిటాలిటీ మొత్తం అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసినట్లయితే నాకు ఈ రెస్టారెంట్తో ఏంటంటే నేను ఉమా ట్రావెలర్ ఉమా అన్న ఉన్నారు కదా, ఆ ఉమా అన్నని ఫస్ట్ నేను కలిసింది ఇక్కడే, ఆయన ఇంటర్వ్యూ చేసింది ఇక్కడే అనమాట. అందుకని నాకు బాగా గుర్తు ఇది రెస్టారెంట్ అనేది. చాలా చాలా మెమరీ అనమాట, నాకు వన్ ఆఫ్ ది మెమరీ. అండ్ ఇక్కడ వచ్చేసి రకరకాల ఫుడ్స్ ఉంటాయి మనకి. దోశల్లో అయితే రకరకాల దోశలు ఉంటాయి. గీ కారం దోశ, రవ్వ దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ, ప్లెయిన్ దోశ, అన్ని దోశలు ఉంటాయి. అట్లాగే ఇడ్లీలో, అలాగే ఊతప్పం, అన్ని రకరకాల సౌత్ ఇండియన్ ఫుడ్స్, అన్నీ మంచి మంచి ఫుడ్స్ అన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి. అలాగే స్టార్టర్స్, బిర్యానీ అన్నీ కూడా నార్త్ ఇండియన్వి ఫుడ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. చైనీస్ ఫుడ్స్ కూడా చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు ఇక్కడ స్టాఫ్ అయితే. చాలా చాలా మంచిగా ఉంటారు, మంచిగా మాట్లాడతారు. అండ్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. మనకి వితిన్ 10 to 15 మినిట్స్లోనే మనకి ఫుడ్ అనేది సర్వ్ చేసేస్తారు. ఇక్కడ మా బుడ్డదైతే గోల చేస్తుంది నేను వీడియో తీస్తుంటే, రా రా అని. ఇది ఇటు రైల్వే స్టేషన్కి, ఇటు బస్ స్టేషన్కి దగ్గరగా ఉంది కాబట్టి ఎవరన్నా టూరిస్టులు మన దగ్గరికి వచ్చి లక్సంబర్గ్కి వచ్చి ఏమన్నా ప్లేసెస్ చూడడానికి వచ్చినప్పుడు ఏంటంటే, అది మనకి ఫుడ్ కావాలి అంటే గబుక్కున వచ్చేసి ఇక్కడ తినడానికి ఉంటుందండి. ఇక్కడ చూడండి ఎన్ని కేక్స్ ఉన్నాయో, అసలు పిస్తాషియో, మ్యాంగో, అట్లాగే రాస్బెర్రీ, బ్లూబెర్రీ, అలా ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పైన చూసినట్లయితే ఒక బుజ్జి వినాయకుడి విగ్రహం ఉంది. అలాగే ఆ వెనకాల కూడా బిల్లింగ్ కౌంటర్ దగ్గర కూడా ఒక వినాయకుడి విగ్రహాన్ని పెట్టారు. ఇక్కడైతే మనకి ఫుడ్ అయితే స్మెల్ భలే వచ్చేస్తూ ఉంటుంది. మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫుడ్ అనేది. ఇక్కడ మనకి డిస్ప్లేలో చూసారా, ఇక్కడ మనకి మిక్చరు, కారపూస, అట్లాగే రకరకాల హాట్ చిప్స్ అన్నీ కూడా ఉంటాయి. అంటే మనకి ఏది కావాలంటే అది మనం కొనుక్కోవచ్చు కూడా. స్టాఫ్ అందరూ కూడా చాలా ఓపికగా వాళ్ళ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేది చాలా ఓపికగా వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనకి అట్లాగే సర్వ్ చేస్తారు. చాలా చాలా బాగుంటుంది. మా బుడ్డదైతే ఇంకా అక్కడ లోపలికి వెళ్ళి అక్కడ వాళ్ళతో ముచ్చట చేస్తుందనమాట. ఇంకా అది ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంకా ఆగదు. సో నాకేంటంటే అక్కడ డోర్ ఓపెన్ చేసి ఉంది, ఎక్కడ అది బయటికి పారిపోతుందో, నేను వీడియో తీస్తున్నంతసేపు అని చెప్పి నాకు చాలా టెన్షన్ వచ్చేసిందనమాట. ఇంకా మేమైతే ఇక్కడ చోలే భటోరా అండ్ ఇంకోటి బేబీకార్న్ 65 ఆర్డర్ చేసాము. రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేయండి. అలాగే ఈ వీడియో గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేయండి. ఇవాళకి ఇంతేనండో, ఇంకా మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బుడ్డోళ్ళు ఇప్పుడే పడుకున్నారు. సరేనా మరి.